హాయ్ మిత్రులరా, నమో బుద్ధాయ్. మిత్రులరా, ఈరోజు ఒక విలువైన సమాచారం. జాతక కథల నుండి పురాణాలు ఉద్భవించాయా లేక పురాణాల నుంచి జాతక కథలు వచ్చాయా అనేది కూడా ఒక సబ్జెక్టు. అయితే ఇక్కడ వాసుదేవుడి జన్మ వృత్తాంతానికి సంబంధించి ఈరోజు ఒక విలువైన కంటెంట్, ఒక జాతక కథను మీకు వివరించబోతున్నాను. ఈ జాతక కథను మీరు చివరిదాకా చూస్తే కానీ మీకు కంటెంట్ అర్థం కాదు, ఎందుకంటే కొంచెం నిడివి గల సబ్జెక్ట్ ఇది. కానీ ఎవరు ఈ వాసుదేవుడు, ఎవరు కేశవుడు, ఈ కేశవుడిని వాసుదేవుడిని శ్రీకృష్ణుడుగా ఎలా పిలిచారు అనేది కూడా తెలుస్తుంది. అసలు ఈ యొక్క బౌద్ధ జాతక కథల్లో ఘట పండిత అనే జాతక కథని ఆధారంగా మహాభాగవతం అనే పురాణాన్ని రాశారంటే నమ్ముతారా? ఘట పండిత జాతక కథ నుండి మహాభాగవత పురాణాన్ని రాశారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే జాతక కథలు బిఫోర్ కామన్ ఎరా 4వ శతాబ్దం నుండి ఆఫ్టర్ కామన్ ఎరా 5వ శతాబ్దం వరకు రాయబడ్డాయి. అంటే దాదాపు 900 సంవత్సరాల కాలంలో ఈ జాతక కథలు రాయడం, అవి ప్రజల్లోకి ఎంత మమేకంగా వెళ్ళారంటే, ముఖ్యంగా ఘట పండిత జాతక కథ ఎంత అఖండ భారత్లో ఎలా వెళ్ళిందంటే, ఈ ఈ గతకున్న గొప్పతనం, ఆ నీతి అంత గొప్ప నీతి అనమాట. కాబట్టి ఆ నీతి చాలా అఖండ భారత్లో ప్రమోట్ అయింది. ఆ తర్వాత కాలంలో అదే నీతి కథని మహాభాగవత పురాణంగా తీసుకొచ్చారు. ఇక అసలు ఏంటిది ఘట పండిత జాతక కథ? దీంట్లో ఏముంది? అసలు శ్రీకృష్ణుడికి ఘట పండితుడు జాతక కథకు ఏంటి సంబంధం అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను కథంలోకి వెళ్తున్నాను, జాతక కథ వివరిస్తాను. మీరు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీకు అర్థమైపోతుంది. సో మిత్రులారా, ఇక్కడ ఉత్తరాన ఒక మహారాజ్యంలో మహాకంసుడు అనే రాజు పరిపాలిస్తుంటాడు. మహాకంసుడు రాజ్యం పరిపాలిస్తుంటే ఆయనకి 3 సంతానం. ఒకరు కంసుడు, రెండవ కుమారుడు ఉపకంసుడు, ఇంకా 3వ కుమార్తె వచ్చేసి దేవగర్భ. ఈ 3 సంతానం ఆయన ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. అయితే ఈ రాజ్యంలో పురోహితులు అంటారు. పురోహిత అంటే పురాణాల గురించి చెప్పే పౌరోహిత్యం అంటారు. అంటే శుభకార్యమాలు అవన్నీ చేసేవారని అప్పట్లో బౌద్ధ భిక్షువులని పురోహిత అని కూడా పిలిచేవారు. ఒక బౌద్ధ భిక్షువుడు ఈ యొక్క మహాకంసుడి దగ్గరికి వచ్చి ఈ 3 పిల్లల జాతకం చూస్తూ, ఈ అమ్మాయికి పుట్టబోయే అబ్బాయి అంటే ఎవరైనా అమ్మాయికి, మీ అమ్మాయి దేవగర్భకు ఆమె గర్భాన పురుషుడు జన్మిస్తే ఆ పురుషుడు నుంచి మీ వంశానికి ఇబ్బంది ఉంది, మీ వంశము నాశనం అవుతుంది అనేది ఆయన చెప్తాడు. అయితే ఈ మహాకంసుడు వింటాడు, కానీ ఆ విషయాన్ని పట్టించుకోడు. 2 కొడుకులతో పాటు దేవగర్భను కూడా చాలా అల్లారుముద్దుగా పెంచుతాడు. అయితే ఈ 3 యుక్త వయసుకు వచ్చేసరికి ఈ మహాకంసుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇంటికి పెద్దవాడైన కంసుడు రాజ్యాన్ని పట్టాభిషేకుడై పరిపాలన తీసుకుంటాడు. తర్వాత ఉపకంసుడు ఉపమంత్రాజుగా ఉంటాడు. ఇక అయితే ఈ అన్నదమ్ములు ఏమాలేస్తారంటే, ఈ చెల్లి మీద ప్రేమ ఉంటుంది, కానీ చెల్లికి పెళ్లి చేసి అక్కడ తర్వాత మగ సంతానం కలిగితే మాకు ఇబ్బందికరం కదా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారంటే, ఇక్కడ ఆ అమ్మాయికి దేవగర్భకు ఒక ఒంటి స్తంభ బిల్డింగ్ కట్టిస్తారు. అంటే స్తంభం ఒకటే ఉంటుంది, మెట్లు పైకి ఉంటాయి, పైన పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అందులో ఆమె ఒక్కదాన్ని పెట్టి ఆమెకు నందగోప అనే ఒక పరిచారిక అంటే పని మనిషిని పెడతారు. తర్వాత ఆమె భర్త వచ్చేసి అందక వీరుడు. అంటే వీళ్ళు 2 భార్య భర్తల్ని అక్కడ కాపులా పెట్టి, అంటే ఈమెతో పాటు మీరు కూడా జీవించండి, మా చెల్లని బాగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంచుతారు. అయితే ఈ కథ ఇక్కడ మనం స్టాప్ చేసి
ఈ కథకు అనుసంధానంగా ఇంకో కథ లింక్ వస్తుంది జాతకథలోనే. అది కూడా ఇక్కడ నుంచి ఉత్తరాన ఇంకొక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో మహాసాగరుడు అనే రాజు పరిపాలిస్తుంటాడు. ఆ మహాసాగరుడికి ఇద్దరు కొడుకులు. ఒకరు సాగరుడు, రెండవ కొడుకు ఉపసాగరుడు. ఇవేంటి పేర్లు ఇలా సింక్గా ఉంటాయంటే జాతకథలు అలా ఉంటాయి. నీతి కథ చెప్తప్పుడు పాత్రలకి అలా పేర్లు పెడతారంటే కన్ఫ్యూజ్ కాకుండా వేరే వేరే డిఫరెంట్ పేర్లు పెడితే చదువుకోవడానికి వినటానికి బాగుంది. కేవలం అక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజుల్లో జాతకథలో ఆ పేర్లు అట్లా పెట్టేవాడు. అంటే ఒక తండ్రి పేరు, కొడుకుల పేరు అట్లనే కంటిన్యూగా ఉండేటివి, చిన్న పెద్ద అట్లా. అయితే ఈ మహాసాగరుడు కూడా సేమ్ మహాకంసుల లెక్కనే ఆయన చనిపోతాడు. అదే అంతా ఒక రెండు రాజ్యాలకి సంబంధించిన స్టోరీ ఇది. ఈ మహాసాగరుడు చనిపోయిన తర్వాత పెద్ద కొడుకైన సాగరుడు రాజ్యాన్ని పట్టాభిషేకం తీసుకుంటాడు, అంటే రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. అయితే ఈ అన్న మీద చిన్న ఉపసాగరుడికి అపనమ్మకం ఎక్కువ. అంటే ఎప్పుడైనా నన్ను రేపొద్దున ఈ రాజ్యం కోసమో దేనికోసమో నన్ను చంపుతాడు మా అన్న అని చెప్పేసి అక్కడ ఏదో అభద్రతా భావానికి లోనే ఆయన అక్కడ నుంచి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వస్తాడు? ఈ కంసుడు రాజ్యానికి ఎందుకు వస్తాడంటే ఈ ఉపకంసుడు, ఈ ఉపసాగరుడు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం పొందిన దోస్తులు వీళ్ళిద్దరు. అనే ఫ్రెండ్షిప్ కోసము దోస్తుల దగ్గరికి ఉపసాగరుడు దగ్గరికి వస్తాడు. ఉపసాగరుడు దగ్గరికి వస్తే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. కంసుడు మీకు వచ్చిన భయం ఏం లేదు, మా రాజ్యంలో ఉండండి అని చెప్పేసి ఈ నందగోపకు అందవేనుడు ఉన్నారు కదా, ఈ దేవగర్భకి కాపలాగా పెట్టిన వాళ్ళకు ఈ యొక్క ఉపసాగరుని బాధ్యతలు అప్పచెప్తారు. ఈయన బాగా చూసుకోండి, ఏ లోటు లేకుండా అని చెప్పేసి. అయితే ఈయన ఈ ఒంటి బిల్డింగ్ అంటే ఒంటి స్తంభ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏంటనేది ఉపసాగరునికి ఒక ఆలోచన మొదలవుతుంది. ఈ ఆలోచనతోనే ఈ నందగోపకే అందకవేలుని ఇద్దరిని, అంటే అక్కడ ఉండే పని మనుషులని ఎవరు ఏంటి అక్కడ అంటే ఉన్న స్టోరీ చెప్తారు. ఆమెకి ఇట్లా ఏదో దోషం ఉంది, ఇక్కడ ఆమెను పైన పెట్టారు సోన్స్ అంటే ఈయన ఎందుకైనా మంచిది ఆమెతో పరిచయం చేసుకొని నేను ఆమెని కలవాలి, మాట్లాడాలి, లేదంటే పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉపసాగరునికి వస్తుంది. వీళ్ళిద్దరికి ధనము సహాయం చేసి ఇద్దరిని ఆయన మాట వినదట్టు చేసుకొని ఈ దాసులని ఈ దేవగర్భతోని పరిచయం ఏర్పరచుకుంటాడు. దేవగర్భ కూడా అప్పటి వరకు మొగతోడు లేని ఒంటరితనంగా ఉండే మనిషి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆమె లవ్లో పడిపోతుంది. ఆమె కూడా ఇతనికి ఓకే చెప్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమించుకొని ఆ తర్వాత రాత్రుల పూట ఈయన పోయి ఉపసాగరుడు కలవడం, ఇలా రాత్రుల పూట కలుస్తున్న విషయాన్ని తెలిస్తే ఈమె గర్భం దాల్స్తుంది. గర్భం దాల్చినప్పుడు ఈ విషయము కంసుడికి తెలుస్తుంది. కంసుడు వెళ్ళి దాసుల్ని పిలిపించి మిమ్మల్ని కాపలా పెట్టి ఇంత చేస్తే మీరు ఇలా ఎందుకు చేశారు అని చెప్పేసి అడిగితే, అయితే దీనికి ఉపకంసుడు కూడా బాధ్యుడిగా ఉన్నాడు, అలా దోస్తు కోసము ఆయన కొంత మాకు చేయమని చెప్పాడు, అంటే ఈ చెల్లెలతో కలవడానికి కూడా ఇబ్బంది లేదన్నట్టు ఆయన చెప్పడం వల్లనే మేము ఓకే చెప్పామని ఏదో తప్పించుకుంటారు మొత్తానికి. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు ఏం ఆలోచిస్తారంటే, సరే కొడుకు పుడితే కదా మనకి వచ్చిన సమస్య, కొడుకు పుట్టినప్పుడు ఆలోచిద్దాంలే, ముందైతే పెళ్లి చేద్దాం, కొడుకులు పుడితే చంపేద్దాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఉపసాగరుకి దేవగర్భకు పెళ్లి చేస్తారు. అయితే దేవగర్భకి తొలిచూరు కాన్పులోనే కూతురు పుడతారు. ఆ కూతురు పుడితే అందరు సంతోషిస్తారు. ఆమె అని ఆ కూతురికి అంజనాదేవి అని పేరు పెడతారు. ఇక్కడ అంజనాదేవి అని పేరు పెట్టి ఆమెకి, అయితే ఇక్కడ ఈ కూతురు పుట్టిన తర్వాత వీళ్ళకి కూడా అన్నదానంగా పూర్తిగా ఎవరు రాజ్యాల్లో పరిపాలించుకుంటే ఉపసాగరుడికి ఈయన ఎంతసేపున ఇళ్ళరగా ఉండడం ఎందుకు, నా రాజ్యానికి నేను వెళ్ళిపోతానంటే, లేదు మా చెల్లెలు మా కళ్ళ ముందరే ఉండాలి కాబట్టి నీకు ఒక రాజ్యం అప్పచెప్తాము, ఆ రాజ్యాలపై పరిపాలన చేసుకొని చెప్పేసి ఈ యొక్క ఉపసాగరుడికి దేవగర్భకి కొన్ని గ్రామాలు అప్పచెప్పి రాజ్యం అప్పచెప్పి వాళ్ళని అక్కడ పంపిస్తారు. ఈ రాజ్యాలతో పాటు ఈ నందగోపిక తర్వాత వచ్చేసి అందకవేణుడు ఇద్దరు భార్యాభర్తలను కూడా అక్కడికి పంపించేస్తారు ఈమెతో పాటు. ఎందుకంటే వీళ్ళకి కమ్యూనికేషన్ అట్లా ఉంటుంది, అలా ఉంటుంది, సేవకులుగా మీరు ఉండండి అని చెప్పేసి పంపిస్తారు. ఇక్కడ తర్వాత ఈమె మళ్ళీ గర్భవతి అవుతుంది.
గర్భవతి అయినప్పుడు ఈసారి మగపిల్లోడికి డెలివరీ అవుతుంది. అయితే మగపిల్లోడు పుడితే చంపేస్తారన్న విషయము వీళ్ళకు తెలుసు. ఎందుకంటే ఆ దోషం ఉన్న విషయము ఇంట్లో వాళ్ళందరూ తెలుసు. అదే ఏం చేయాలనుకున్న సందర్భంలో అదే సమయంలో ఈ యొక్క నందగోపిక ఏదైతే ఉందో అమ్మాయి పని మనిషి, ఆమె కూడా డెలివరీ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఆమె ఆడపిల్లని డెలివరీ ఉంటుంది. సో కథ ఎలా తీసుకొస్తున్నారో చూడండి. ఆ కాలంలో నీతి చెప్పడానికి అన్నీ అంటే సింక్ అవుతూ కథలు రాస్తూ వచ్చారు. ఈ నందగోపిక కూడా కూతురు పుట్టేసరికి ఈమె ఏం చేస్తుందంటే వాళ్ళతో మాట తీసుకొని, నాకు ఇప్పుడు చంపేస్తారు ఈ పిల్లగాన్ని, నీ దగ్గర పెంచితే సేఫ్టీగా ఉంటుంది కాబట్టి మన పిల్లలు మనం దగ్గరే చూసుకుంటూ ఉండొచ్చు, నువ్వు చూడొచ్చు నేను చూడొచ్చు అని చెప్పేసి ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తో ఈ గోపిక దగ్గర ఉన్న అమ్మాయిని తీసుకొని ఈ దగ్గర దేవగర్భకు పుట్టిన మగపిల్లవాడిని అక్కడికి అప్పచెప్తారు. ఇక్కడ ఈ మొదటి కొడుకు పేరే వాసుదేవ. ఎవరు? వాసుదేవ అని కేశవ అంటారు, కృష్ణుడు అంటారు. ఇక కథ రసవంతంగా ఉంటుంది చూడండి. అయితే వాళ్ళ అన్నులకు తెలుస్తుంది, అంటే మళ్ళీ ఆడపిల్లనే పుట్టింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరు? కంసుడు, మహాకంసుడు. ఈ తర్వాత వరుసగా ఇంకా 9 మంది మగ సంతానం కలుగుతారు. ఎవరికి? దేవగర్భకు. అంటే మొదట పుట్టిన మోపిల్లుడు కాక నెక్స్ట్ 9 మంది పిల్లలు పుడతారు. ఇంతకు సేమ్ అదే స్థాయిలో అక్కడ నందగోపికకు కూడా 9 మంది ఆడపిల్లలు పుడతారు. అంటే ఇక్కడ 10 మంది మగపిల్లలు, అక్కడ 10 మంది ఆడపిల్లలు. సో ఇది కథ. జాతక కథలో వాళ్ళు సింక్ కావడానికి ఆ కాలంలో రచయితలు రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ వీళ్ళు మార్పిడి, అంటే ఇక్కడ మగపిల్లలు అక్కడికి, ఆడపిల్లలు ఇక్కడికి మారుస్తారు. ఈ 10 మంది మగపిల్లల పేర్లు ఏంటో నేను చదువుతాను చూడండి. ఈ 10 మంది ఎవరంటే, పెద్దవాడు వాసుదేవుడు, ఇతన్ని కృష్ణుడు కూడా అంటారు, కేశవుడు అని పేరుతో కూడా పిలుస్తారు. ఇక రెండవ వాడు బలదేవుడు, మూడవ వాడు చంద్రదేవుడు, 4 సూర్యదేవుడు, 5 అగ్నిదేవుడు, 6 వరుణదేవుడు, 7 అర్జునుడు, 8వ వాడు ప్రద్యుమ్నుడు, తర్వాత 9 వాడు ఘట పండితుడు. ఇక్కడ ఈ ఘట పండితుడికి ఈ కథకు చాలా లింక్ ఉంది. ఇదంతా ముగింపు ఘట పండితుడి దగ్గర ముగుస్తుంది. తర్వాత వచ్చేసి 10వ వాడు అంకురుడు. ఇది 10 మంది దేవగర్భకు సంతానంగా ఉంటారు. ఈ 10 మంది ఈ దాసి దగ్గర పెరుగుతున్నారు, దాసికే పుట్టారని చెప్పేసి రాజ్యంలో కంసుడు, ఉపకంసుడు నమ్ముతారు. అయితే ఇక్కడ ఈ సమస్యలు ఎక్కడ వస్తుందంటే, ఈ 10 మంది కుర్రవాళ్ళు అల్లరి చిల్లరగా, ఎంత అల్లరి చిల్లర అంటే ఊరికే ఇంటి మీద గొడవలు తెస్తుంటారు. తర్వాత రాను రాను పెద్దగా అయ్యి యుక్త వయసుకు వచ్చే తర్వాత వీధుల్లో గొడవలు పెట్టుకోవడము, ఎంత చిల్లరగంటే అప్పటికే రాజ్యంలో కంప్లైంట్స్ వస్తే ఇట్లా ఈ అందక వేణు కొడుకులు, నందగోపిక కొడుకులు అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు, రాజ్యంలో ఇబ్బందులు కలిగేస్తుంటే ఒకసారి ఈ అందక వేణుని పిలిపిస్తాడు కంసుడు. పిలిపించి, ఇది వార్నింగ్ ఇస్తున్నా, రాజ్యంలో అల్లరి చిల్లర పనులు మానుకోమని చెప్పు నీ పిల్లలకి, లేదంటే నేను శిక్షించాల్సి వస్తాను అంటాడు. సరే అని చెప్పేసి ఆయన సరే స్వామి అయ్యా నేను చేస్తానని చెప్తానని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు లాస్ట్కి ఆ గ్రామాలలో శిస్తు వసూలు చేసి రాజ్యానికి ఇచ్చే డబ్బును కూడా దోచుకొని ఆ రాజ్యానికి పంపకుండా వచ్చిన వాళ్ళు, వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టి పంపి, అంటే దారి దోపిడీ చేసి డబ్బులు తీసుకునే సందర్భం వస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కంసుడు అందకవేణుని పిలిపించి పనిష్మెంట్ ప్లాన్ చేస్తాడు. మీ కొడుకులను మొత్తం మీరు తీసుకొని రండి, తీసుకొని వచ్చిన తర్వాత నేను పనిష్మెంట్ ఇవ్వాలి, చాలా టూ మచ్ చేస్తున్నారు, రాజ్యంలో మనశాంతి లేకుండా చేస్తున్నారు, లాస్ట్కి రాజు యొక్క ధనాన్ని దోచుకొని తినడం ఏంటిదని చెప్పేసి చెప్తే ఇతను భయపడిపోయి ఎట్లాగా చంపేస్తాడు వీళ్ళని చెప్పేసి ఆ పిల్లల దగ్గరికి పోయి, ఆ తర్వాత ఫస్ట్ దేవగర్భ దగ్గర పోతాడు. అమ్మా నీ పిల్లల వల్ల ఇట్లా అయింది, మరి ఏంటి పరిస్థితి అంటే, ఈ 10 మంది కొడుకులు పిలిపించి దేవగర్భ, అందకవేణుడు, ఉపసాగరుడు అండ్ ఈ నందగోపిక, ఈ 4 కలిసి ఈ 10 మందికి వాళ్ళ యొక్క జన్మ రహస్యాన్ని చెప్తారు. ఇలా మీ మామ
మిమ్మల్ని చంపుతాడని చెప్పేసి వీళ్ళ దగ్గర పెంచడం జరిగింది. ఇప్పుడు పోతే మిమ్మల్ని చంపేస్తాడు, మీరు ఒకటి డూ ఆర్ డై, ఏదో ఒకటి నిర్ణయం చేసుకోండి, చావడమా లేకుంటే రాజ్యాన్ని కవసం చేసుకోవడమా అనేది ఒక సిండికేట్ ప్లాన్ జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత వీళ్ళు 10 మంది ఏదైనా కానీ మొత్తానికైతే పోదామని చెప్పేసి బయలుదేరి వస్తారు. ఈ బయలుదేరే క్రమంలో వీళ్ళు ఆల్రెడీ చింపురుగా ఉంటారు. మొత్తానికి దేవగర్భ ఈ రాజదశలు దుస్తులు వేసుకునిగా ఉండదు. మామూలుగా దాసి పిల్లలుగానే పెరిగింటారు. కాబట్టి మనం రాజ్యానికి పోతున్నాం కానీ మంచి బట్టలు తీసుకొని పోవాలా అని చెప్పేసి అనుకునే క్రమంలో ఒక గ్రామంలో ఒక చాకలి రజకుడు ఇస్త్రీ చేస్తుంటాడు. అంటే రాజ్యానికి సంబంధించిన రాజులకు సంబంధించిన బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. వారి తన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఈ బట్టలు మాకు ఇవ్వండి, మేము 10 మంది మీ కొత్త బట్టలు వేసుకోవాలి, మళ్ళీ తిరిగి వచ్చి ఇస్తామంటే, లేదు ఈ రాజ్యానికి సంబంధించినవి రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటే, అక్కడ ఈ వాసుదేవుడికి కోపం వస్తుంది. వాసుదేవుడికి కోపం వచ్చి, రాజు చంపడం ఏంది, నువ్వు నాకు ఇవ్వకపోతే నేను చంపుతా అని చెప్పేసి వాసుదేవుడు ఆ రజకుని చంపేస్తాడు. ఈ రజకుని చంపేసి వాళ్ళు కొత్త బట్టలు తీసుకొని రాజ్యానికి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న కంసుడు అక్కడ 2 మల్లులని, అంటే బలమైన, అంటే మల్లులు అంటే ఆ కాలంలో 16 విద్యలు అభ్యసించిన వాళ్ళు, అంటే చీకట్లో కూడా టార్గెట్ రీచ్ అయ్యే వాళ్ళని, అంటే వాళ్ళు ఎంతమందినా సరే చంపగలుగుతారు. 2 మల్లులని ఆయన కాపలా పెడతాడు. అంటే వాళ్ళు రాగానే అక్కడ చంపేసేయని చెప్తాడు. అయితే ఈ మల్లుల పేరు, ఒకరి పేరు వచ్చి చానురుడు, రెండవ పేరు వచ్చేసి రెండవ అతని పేరు ముష్టికుడు. చానురుడు, ముష్టికుడు, ఈ 2 ఈ రాజ్యంలో వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు ఫైటింగ్లోకి దిగుతారు. ఆ యుద్ధంలో బలదేవుడు వీళ్ళందరూ పక్కకునండి, నేను చూసుకుంటా వీళ్ళిద్దరు పని అని చెప్పేసి అన్నది మిగతా 9 మంది పక్కన పెట్టి బలదేవుడు రంగంలోకి దిగి ఫస్ట్ చానురుడిని తాడుతో కట్టి నేలకేసి కొట్టి చంపుతాడు. తర్వాత ముష్టికుని అదే సేపుకు చంపే సమయంలో చానురుడు, నన్ను చంపుతున్నావు కదరా, ఇదే శాపం నీకు, నేను వచ్చే జన్మలో నిన్ను యక్షుకునిగా జన్మించి నేను చంపుతాను అని చెప్పేసి ఆయన శపథం చేస్తాడు. చూడండి, ఇవన్నీ అప్పట్లో గత జన్మలో ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా ఒక నీతిని చెప్పే క్రమంలో ఇవన్నీ ఉపయోగించారు. అంటే యక్షకుడిగా నేను మళ్ళీ జన్మించి నేను చంపుతాను నీవు అని చెప్పేసి ఒక శపథం చేసి ఆయన చనిపోతాడు. ఇది తర్వాత వీళ్ళు మళ్ళీ 10 మంది పోయి ఈ కంసుడిని ఉపకంసుడిని చంపేస్తారు. యుద్ధం చేస్తూ ఇదని చంపేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు. కైవసం చేసుకొని మా తల్లిని దేవగర్భని ఉపసాగరుని పిలిపిస్తారు. వీళ్ళందరూ వచ్చి రాజ్యంలో, అయితే ఈ 10 మందికి ఈ రాజ్యం ఏం సరిపోదు, ఇది అమ్మ నాన్నకి ఇక్కడే పెడదాము, మనము ఈ యొక్క జంబూ ద్వీపాన్ని జయించి తర్వాత మన రాజ్యం పంపకాలు చేసుకుందాము, అప్పటి వరకు పంపకాలు వద్దు అని చెప్పి ఈ 10 మంది ఈ యొక్క జంబూ ద్వీపానికి బయలుదేరి, వీళ్ళు ఈ దండయాత్రలు బయలుదేరినప్పుడు మొదట వాళ్ళు అయోధ్యను ఆక్రమించుకుంటారు, అయోధ్య రాజ్యం కవచం చేసుకుంటారు. తర్వాత అయోధ్య తర్వాత ద్వారావతి అనేది ఒకటి ఉంటుంది. అది మరి ఇప్పుడు ద్వారకా అనొచ్చు. ఆ ద్వారావతిని జయించుకునే క్రమంలో ఇక్కడ ఆ బలమైన రాజ్యాన్ని ఎలా ఆక్రమించుకోవాలని చెప్తాప్పుడు అక్కడ పనిచేసిన ఒక బిక్కుని వాళ్ళంటే ఒక పురోహితుడిని వేడుకుంటారు. ఎలా అయినా సరే అక్కడ ఉన్న రహస్యాలు చెప్పండి, మాకు ఆ రాజ్య రహస్యాలు చెప్పండి, ప్లానింగ్ చెప్పండి, మేము రాజ్యం ఆక్రమించుకుంటామని చెప్పి చెప్తే ఆయన వీళ్ళకి కరిగిపోయి రహస్యాలు చెప్తాడు. ఆయన ఎవరంటే ఆయన పేరు కృష్ణ దీపాయనుడు. ఆయన కృష్ణ దీపాయనుడు అని చెప్పేసి ఒక పురోహితుడు. ఆయన ప్రకారంగా వీళ్ళు ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుంటారు. మొత్తానికి జంబూ ద్వీపాన్ని వాళ్ళు ఆక్రమించుకొని ఈ 10 మందికి భాగాలు వేసే క్రమంలో చివరి వాడైన 9వ చివరివాడు అంకురుడు ఏమంటాడంటే, అన్న నాకు ఈ రాజ్య పరిపాలన అయితే వద్దు, మనకి అక్క ఒక ముందు తెలుసా, మీకు గుర్తుందా అని అడుగుతాం. మనకు అంజనాదేవి అక్క ఉంది, మనము ఫస్ట్ తొలిచూరు కాని ఆమెనే కదా పుట్టింది, ఆమెకు నా రాజ్యాన్ని ఇవ్వండి, నేను ఈ రాజ్యాల్లో మీ 10 రాజ్యాలలో నేను వ్యాపారం చేసుకుంటాను, నేను ఈ 10 రాజ్యాలలో వ్యాపారం చేసుకుంటాను కాబట్టి నేను రాజ్యం మీకు అక్కకి దానం చేస్తున్నాను కాబట్టి నాకు ఈ రాజ్యాలలో పన్ను మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటాడు. ఆ విషయం అందరికి సమ్మతమే, అక్కకి ఆ రాజ్యం ఇస్తారు.
ఇది పరిస్థితి. ఇది మొత్తానికి ఈ 10 మంది 10 రకాలుగా మంచి రాజ్యాలు పరిపాలించుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి రాజ్యాలు వారు పరిపాలించుకుంటున్న క్రమంలో వాసుదేవుడికి అనుకోకుండా ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. తన కొడుకు పెద్ద కొడుకు చనిపోతాడు. పెద్ద కొడుకు చనిపోతే వాసుదేవుడు మంచాన పడతాడు. అంటే తన పుత్రస్పృహాన్ని తట్టుకోలేక బాధతోని బాధపడి అంటే రాజ్యాన్ని పరిపాలన పక్కకు పెట్టేసి, అంటే అన్ని కార్యక్రమాలను పక్క పెట్టేసి కొడుకు కోసమే తప్పిస్తూ ఉంటాడు. రాజ్యమంతా అల్లకొల్లమవుతుంటారు. ఈ విషయాన్ని ఈ యొక్క ఘట పండితుడికి తెలుస్తుంది. 9వ తమ్ముడు ఘట పండితుడు ఏం చేయాలా ఈ పరిష్కారం మా అన్నని ఒక సరైన దారిలో పెట్టాలని చెప్పేసి ఘట పండితుడు అక్కడ ఒక ప్లాన్ చేస్తాడు. ఎవరితోని? చివరి తమ్ముడు అంకురుడుతో కలిసి అన్నని ఎలా సరే మనం మార్చాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఈ ఘట పండితుడు పిచ్చోడు లెక్క నటన స్టార్ట్ చేస్తాడు. ఏమని? వీధుల్లో తిరుగుతూ బట్టలు చింపుకొని నాకు కుందేలు కావాలి, ఆ చంద్రుడి పైన ఆకాశంలో చంద్రుడి పైన కుందేలు కావాలి అని చెప్పేసి ఆ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఇది ఆ నోట పడి వాసుదేవుడికి చెవులో పడుతుంది. వాసుదేవుడు బాధపడతాడు. అరే నాకు పుత్రశోకం ఉంది, మళ్ళీ తమ్ముడి శోకం కూడా మరి ఇప్పుడు ఎలా అయినా సరే వాడిని పిలిపించి నీతిగా చెప్పి రాజ్యం పరిపాలించుకొని చెప్పాలి అని చెప్పి తమ్ముడిని పిలిపించుకుంటాడు. తమ్ముడిని పిలిపించుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా నీకు వజ్ర వైడూర్యాలు కావాలంటే తీసుకో, వజ్రాలతో తయారు చేసిన కుందేలు తయారు చేస్తాను, లేకపోతే అడవిలో కుందేలు తెప్పిస్తాను, ఎక్కడో ఆకాశంలో ఉన్న కుందేలు ఎలా తీసుకొస్తావు, ఏ విధంగా సాధ్యం అది నీకు తెలిసి కూడా నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా తమ్ముడు అన్నప్పుడు ఇదే మాటని అన్నకి చెప్తాడు. మరి నీవు చేస్తున్న పని ఏంటిది? రాజ్యాన్ని వదిలిపెట్టి పిచ్చోళ్ళకి తిరుగుతున్నా, రాజ్యము డిస్టర్బ్ అయింది. మరి నువ్వు రాజ్యాన్ని వదిలిపెట్టి మంచాన పడ్డావే, ఇప్పుడు చనిపోయిన కొడుకు ఎట్లా వస్తాడు నీకు? చనిపోయిన వాడు రాడు. అలాగే చంద్రుడి పైన కుందేలు రాదు. అది రానప్పుడు ఇది రాదు కదా, మరి నీకు ఉన్నాయం నాకు ఉన్నాయం ఉంటుంది అన్న వెంటనే తమ్ముడు చెప్పిన లాజిక్ అర్థమైపోయి వాసుదేవుకి చాలా నా కళ్ళు తెరిపించావు తమ్ముడు, నేను ఏమనుకున్నా వాళ్ళు నిజమే, అందరం మరణం తప్పదు మనకి. ఈరోజు నా కొడుకు పోయిన తర్వాత నేను ఎవరైనా పోవాల్సిందే కాబట్టి రాజ్య ప్రజల్ని చూసుకోవాలి క్షేమం అని చెప్పేసి ఆయన ఆలోచన పక్క పెట్టేసి రాజ్యపరంలో దిగుతాడు. మళ్ళీ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తుంటాడు. అయితే ఇక్కడ ఈ ఘట పండితుడు ఎవరికి హితోపదేశం చేశాడు? వాసుదేవుడికి హితోపదేశం చేశాడు. ఇది వాస్తవానికి భగవద్గీతలో ఒక సారాంశం కింద వస్తుంది. అంటే యుద్ధాల రంగంలో ఈ శ్రీకృష్ణుడు అర్జునుడికి హితోబోధ చేస్తున్నట్టు కనపడుతుంది కదా. ఇది కొంచెం సింక్ అవుతుంది అక్కడికి. ఇలా రాజ్యాలు ఎవరు వాళ్ళు పరిపాలించుకున్న ఈ 10 మందికి చాలా సంతానం కలుగుతుంది. అందరూ ఈ 10 మంది రాజుల సంతానం అంతా కలిసి వీళ్ళు కూడా అప్పుడు ఈ 10 మంది అన్నదమ్ములు అల్లరి చిల్లర ఎట తిరిగారు, సేమ్ రక్తం ఆడిపోతుంది. అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. ఒక సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ముని దగ్గరికి వెళ్తారు. ఏ ముని దగ్గరికి అంటే ఈ రాజ్యానికి సంబంధించినప్పుడు మధురావతి రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు కృష్ణ అని చెప్పేసి ఒక పురోహితుడు ఉన్నాడు కదా, ఆ పురోహితుని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మీరు ఒక వాసుదేవ కొడుకుకి, అంటే పెద్ద కొడుకు చనిపెట్టాడు, ఇంకో కొడుకు ఉంటాడు. వాసుదేవ కొడుకుకి చీర కట్టించి గర్భవతి లాగా దిండు పెట్టుకొని ఒక స్త్రీ లాగా వేషం వేయించి ఆయన దగ్గర తీసుకెళ్తారు. ఎవరి దగ్గరికి? ముని దగ్గర తీసుకెళ్ళి మీరు అన్ని చెప్తారంట కదా జాతకాలు, మరి ఈ అమ్మాయి ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు కాన్పుతుందో చెప్పండి అంటే అతను గ్రహించి వీళ్ళు చేసే చుట్టరు పని అని చెప్పేసి గ్రహించి కోపం ఎక్కువైపోయానికి, అరే దుష్టుడా, నా దగ్గర వచ్చి మీరు తమాషాలు ఆడుకుంటారా? సరే నా శాపం చూడండి, మీరు ఎవడైతే ఇప్పుడు గర్భవతిగా మీరు నటిస్తున్నాడో వీడు నిజంగా గర్భం దాల్స్తాడు, తర్వాత పలానా రోజున వీడు అదే గర్భం నుంచి ఒక కొయ్య కర్ర కాన్పెడతాడు అని చెప్పి శాపం ఇస్తాడు. ఈ 10 మందికి మెంటల్ వేస్తుంది. అరే నీవు ఇంత శాపం పెడతావా అని చెప్పేసి ముసలోడా నువ్వు బతకకూడదని చెప్పేసి కర్రలు తీసుకొని కొట్టి చంపేస్తాడు. కొట్టి చంపేటప్పుడు ఆ ప్రాణం పోయేటప్పుడు ఆ ముని ఏమంటారంటే, అరే మీరు ఏ కర్రతో అయితే నన్ను కొట్టి చంపారో మీరు కూడా
అదే కర్రలాగా అదే ఇప్పుడు వాడి డెలివరీ అయ్యే కర్రను ఆ కర్రతోనే మీరు అందరూ మీ వంశం నాశనం అయిపోతుందని చెప్పి శాపమిస్తాడు. ఇది అక్కడికి ఈ పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళకు నవమాసాలు మోసి ఆ కర్ర డెలివరీ అవుతాడు. అదే విచిత్రంగా అప్పట్లో కథలుగా చెప్పుకుంటారు. మొగబ్బాయి ఎందుకు ఇట్లా అంటే శాపము ముని ఋషి వల్ల శాపం వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటారు. మొత్తానికైతే కర్ర డెలివరీ అవుతాడు. ఇది కథ. అంటే కథలో అంటే చూడండి ఎలా ఉంటాయి కల్పిత కథలు. సాధ్యం మగవాడు గర్భం కావడం సాధ్యమా? ఒకవేళ ఇప్పుడు టెక్నాలజీ వచ్చి చేసి వచ్చాము, కానీ కర్రను సాధ్యం డెలివరీ కావడం సాధ్యమా? ఇది కథ. అంటే ఇది జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ వీళ్ళందరూ ఈ డెలివరీ అయిన తర్వాత ఆ కర్రని ఏం చేస్తారంటే మొత్తం పిండి వేసి దాన్ని పూర్తి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని యమునా నదిలో చల్లుతారు. ఆ బూడిదని యమునా నదిలో చల్లుతారు. ఆ బూడిదని యమునా నదిలో చల్లేస్తారు. చల్లేసిన తర్వాత ఆ బూడిద ప్రవాహం పడి చేసుకుని లాస్ట్కి గంగా నది సంగమం దగ్గరికి చేరుకుంటుంది. ఈ గంగా నది సంగమం దగ్గర ఓ మూలకు అది ఆ బూడిద వెళ్ళి ఆ మూలన అట్లా నీళ్ళు ఫ్లోటింగ్ తగ్గినప్పుడు ఆ మట్టికి అట్లాగా పేరుకుపోయి అక్కడ ఆ చెక్కలోంచి ఒక చెట్టు మొలుస్తుంది. అక్కడ ఒక ఆమ్లం చెట్టు మొలుస్తుంది. ఇది అక్కడికి అది చెక్క స్టోరీ. తర్వాత వీళ్ళు ఈ 10 మంది అన్నదమ్ముల పిల్లలు అందరూ కలిసి తండ్రులు అందరూ కలిసి విహారానికి వెళ్తారు. విహారం ఎక్కడ వెళ్తారు? ఈ గంగా సంగమం దగ్గరికి వచ్చి అక్కడ అందరూ స్నానాలు చేసుకుంటూ ఆ ఈతలు కొడుతూ ఆడుకుంటే ఒకడు అందులో కుర్రవాడు ఈ పూలు చల్లే పని పెట్టుకుంటాడు. వాళ్ళందరికీ పట్టుకొని పూలు చల్లుతున్నప్పుడు చేతిలో పూలు తెంపుకొస్తుంటాడు, చల్లుతుంటాడు. ఈ చల్లే క్రమంలో దోషిట్లో చల్లిపోతుంటాయి. ఇది ఏదైనా ఒక ఆకు పెట్టుకుంటే బాగుంటుంది సేఫ్టీగా అని చెప్పేస్తే అక్కడ పక్కన ఆమ్లం చెట్టు కనపడుతుంది. ఆమ్లం ఆకులు తెలుసు కదా, పెద్ద విస్తారంగా ఉంటాయి. దాంట్లో పెట్టుకోవచ్చని ఒక ఆకు తెంపుకుంటాడు. తెంపుకున్న వెంటనే అది ఒక కర్రగా తయారవుతుంది. అది వాళ్ళకి తెలియదు, చేతిలో కర్రగా ఉంటుంది. కాడేమనుకుంటాడంటే ఈ యొక్క పూలతోనే అట్లే పూలు ఆకుతో పాటు వేయాలనేది కాన్సెప్ట్ అది వేసే లోపల అది ఎట్లా అంటే తిరిగి అతను కర్ర తీసుకొని ఒక కుర్రవాడిని ఇతను కొట్టినట్టు అంటే అక్కడ సీన్ అది క్రియేట్ అవుతుంది. అక్కడ ఈ పూలు తల్లినట్టు ఇతను ఫీలింగ్ ఉంటుంది. కానీ అది కర్ర తీసుకొని తల మీద కొట్టగానే అక్కడ కుర్రవాడు చనిపోతే పక్కన ఉన్న వాళ్ళు రే ఎందుకు చంపేవరా నువ్వు, నీ పని పెడతా అని చెప్పేసి వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొమ్మ తెంపుకుంటాడు. ఆ కొమ్మ తీసుకుంటే వాడి చేతిలో కర్ర అవుతుంది. అంటే ఏం జరుగుతుందంటే ఆ కర్రలతోని ఒకరికొకరు కొట్టుకొని మొత్తం చచ్చిపోతాడు. ఒకరికొకరు అంటే ఇంకా చిన్నమ్మ ఇప్పుడు అన్నదమ్ములు నీ తమ్ముని చంపితే చిన్నమ్మ కొడుకులు పిల్లలు చంపితే పెద్ద పిల్లలు అంటే అన్నదమ్ముల దయాల పంచాయతీ ఎట్టుంటుంది. ఇంకా ఒకరికొకరు కొట్టుకొని మొత్తం చచ్చిపోతే అక్కడ మిగిలింది ఎవరు మిగులుతారంటే కేవలం వాసుదేవుడు, బలదేవు అండ్ అంజనాదేవి, ఒక్క పురోహితుడు మాత్రం మిగులుతాడు. నలుగురే వాళ్ళ వంశంలో మిగిలింది. వాసుదేవుడు భయానికి గురయ్యి కనీసం మిగిలిన బతికించుకుందాము, మనమన్నా బతుకుతామని చెప్పేసి ఇక్కడ ఉంటే ఏదో మొత్తానికి మన శాపం పనిచేస్తున్నట్టుంది, మేము బతకము అంటే ఆ శాపం గుర్తొస్తుంది. అంటే వాళ్ళ వంశంలో ఎవరు బతకరా అని చెప్పేసి అది గుర్తొచ్చి ఇంకోటి ఈ ముని చెప్పిన శాపం కూడా 10 మంది చనిపోయే కుర్రవాడు చెప్తే ఇట్లా శాపం ఇచ్చాడని చెప్పేసి. సో ఈ శాపం పని చేయకూడదంటే మనం ఈ ప్రాంతం వదిలిపెట్టిపోవాలని చెప్పేసి ఈ వాసుదేవుడు ఈ మిగతా ముగ్గురు అంజనాదేవి వాళ్ళ అక్కని తమ్ముడు బలదేవుడిని ఒక పురోహితుని ఎండబెట్టుకొని గుర్రం మీద చేసుకుంటూ అడవి పోతున్న సందర్భంలో ఒక అడవి మచ్చి అని మస్తి అంటారు దాన్ని. ఈ మస్తి అనే ఒక అడవిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అడవిలో ఎంటర్ అయ్యే కాడ ఒక గ్రామం వస్తుంది. ఆ అడవిలో గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో అక్కడ ఒక చోట ఆగుతారు. ఆగిన చోట ఎప్పుడైతే శాపం ఉంది కదా, ఎవరు మల్లుడు చనిపోయేటప్పుడు నేను నెక్స్ట్ యక్షుడిగా పుడతాను, యక్షుడిగా పుట్టిన తర్వాత నేను చంపేస్తాను అని చెప్పేసి బలదేవునికి శాపం ఇచ్చేటాడు కదా. ఆ ఈ యొక్క మల్లుడు ఇక్కడ యక్షుడిగా జన్మించి అక్కడ ఒక కుస్తీ పోటీలో నిలబడి తొడలు కొడుతుంటాడు. చూడండి కథ ఎలా వెళ్ళారు.
తొడలు కొడుతూ ఉంటారు. తొడలు కొడుతూ ఎవడైనా సరే నన్ను ఓడించేవాడు ఈ రాజ్యంలో నా ఇంత మొగోడు లేడు అంటే ఆ కాలంలో పేరు ప్రతిష్టలు ఈ డబ్బు హోదాలు కాదు. అప్పట్లో బలమైన వాడే గొప్పవాడు, అంతే. బలం అంటే అంత వాల్యూ ఉండేది. ఈ రాజ్యంలో ఎవడు మొగాడు లేడా అన్న సందర్భం వచ్చినప్పుడు బలదేవుని కోపం వస్తుంది. ఎవడరా నువ్వు అసలు మా రాజ్యంలో మా ఛాలెంజ్ చేస్తావు, నేను చూసుకుంటాను ఈ కథ అని ఒక పక్క వాసుదేవుడు వారిస్తూనే ఉంటాడు. వద్దు అని చెప్తే లేదని చెప్పేసి దుక్కుతాడు. దుక్కితే బలదేవుణ్ణి ఒకే దెబ్బతో ఆ యక్షుడు కొట్టి చంపేస్తాడు. చంపేస్తే ఇంకా భయం గుట్టుకొస్తుంది ఎవరికి? వాసుదేవుడికి. అరే ఉన్న తమ్ముడు కూడా చనిపోయినాడు, నేను ఎట్లా బతకాలి, తొందరగా నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మళ్ళీ రథం తీసుకొని తెల్లవారు అడవి దాటి తెల్లగేసరికి ఒక గ్రామం చివరిన ఒక చోట ఆగుతాడు. గ్రామం ఎంట్రన్స్లో ఆగి అక్కకు పురోహితునికి చెప్తాడు. చెప్పి నాకు తెల్లవారు నేను జర్నీ చేశాను కదా, ఏదైనా వంట చేయండి, నేను పడుకుంటానని చెప్పేసి ఆయన ఒక పొద చాటున పోయి పడుకుంటాడు. అయితే నిద్ర పట్టక ఆ వాసుదేవుడు కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ ఉంటాడు. ఇట్లా మామూలుగా ఎల్లెక్కల పడుకొని మనం కాలు మీద కాలు వేసుకుంటాం కదా, కాలు మీద కాలు వేసుకొని ఊపుతుంటే ఆ పొద ఊగుతూ ఉంటుంది. అక్కడికి తెల్లవారుజామున అంటే తెల్లగా అయిన సందర్భంలో ఈ అడవులు పందులు చంపడానికి పట్టుకోవడానికి వచ్చిన వేటగాడు, ఆడి పేరే జర అంటారు. జర దీంట్లో జాతకథలు. ఈ వేటగాడు చురకత్తి తీసుకొని ఎక్కడ పొదగలుగుతా అక్కడ ఈసుస్తుంటాడు. అదే కొడితే దెబ్బకి అది దిగుతుంటుంది. అలా ఈ పొద కదులుతుంటే ఆ వేటగాడు ఇసిరి కొడతాడు. కొడితే అది కరెక్ట్ పిక్కలో దిగుతుంది. ఆ తొడకు దిగబడి గట్టిగా ఎవరు నమ్మి దాడి చేసింది ఎవరని చెప్పేసి వాసుదేవుడు లేస్తాడు. లేచిన లోపల ఆ యొక్క వేటగాడు పారిపోతాడు. ఈ లోపల అంజనాదేవి అండ్ బిక్కు వచ్చి ఆ కత్తి తీసే లోపల ఆయన ప్రాణం పోతుంది. వాసుదేవుడు ప్రాణం చనిపోతుంది. అక్కడ వాసుదేవుడు ప్రాణాలు ఇడుస్తాడు. సో ఇక్కడ ఈ కథలో నీతి ఏంటిదంటే, అక్కడ వాసుదేవుడు చనిపోయిన తర్వాత మిగిలింది ఎవరు? ఒక అంజనాదేవి. ఎవరు? ఆ రోజు ఈ యొక్క బౌద్ధ బిక్కు పురోహితుడు చెప్పిన సారాంశం ఏదైతే ఉందో, అమ్మాయికి పుట్టే మగ సంతానం వల్ల మీ వంశం పతనమవుతుంది అని చెప్పడానికి ఎన్ని రాసిన కథ అంటే ఘట పండిత జాతక కథ. అంటే ఇక్కడ లాస్ట్కి అంజనాదేవి ఒక్కటి, ఆ పురోహితుడు ఒక్కడే మిగులుతాడు. ఇది ఇక జాతకత సారాంశం. అంటే నీతి ఏంటిదంటే, ఏదైనా పెద్దలు చెప్పినా లేకుంటే జ్ఞానవంతులు చెప్పినా అది జరగకపోయినా గౌరవంతో పాటించాలి అనేది ఒక కథ. ఈ కథ ఎలా ప్రమోట్ అయిందంటే, ఆ రోజుల్లో అఖండ భారత్లో చాలా ప్రమోట్ అయింది. చాలామంది నాటకాలు వేసి తోలు బొప్పలాటలు అంటే పెయింటింగ్లు, చిత్రలేఖనాలు కూడా ఇప్పటికి కూడా మనం చూస్తే భాగవతం గురించి కూడా మనకు శాసనాలు దొరుకుతాయి. ఈ కుషాన్ చక్రవర్తుల కాలంలో వాసుదేవ ప్రస్తావన, వాసుదేవుని కోసం నిర్మించినట్టు శాస్త్రాలు కూడా చూస్తాం. అలాగే భాగవతం అనేది అప్పట్లో ఈ భాగవతాన్ని చెప్పేవారు. ఇది ఎట్లా ఈ యొక్క ఘటపండిత జాతకథని భాగవతం అని అప్పటికే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎవరు? బౌద్ధ భిక్షువులు చెప్పే కాలంలో భాగవతము అని చెప్పేసి మహాభాగవతము అంటే మహాకంసు నుంచి మొదలైన ఈ స్టోరీ మహాభాగవతము అని చెప్పేసి అప్పటికే ఉంది. ఈ భాగవతానికి సంబంధించిన మన నానాఘట్ ఏరే ప్రాంతాల్లో శాసనాలు కూడా లభిస్తాయి. అంటే జాతక కథలని కూడా ఆ కాలంలో శిల్పాలుగా చెక్కించి శాసనాలు రాయించారు. అంటే ఇక్కడ మనము చూస్తుంటే చాలా మటుకు మహాబలిపురంలో కావచ్చు, చాలా చోట్ల కృష్ణుడు ఇది ఐరావతాన్ని ఎత్తినట్టు ఇవన్నీ అప్పట్లో ఈ ఘటపండిత జాతకథలో సంబంధించిన శిల్పాలు. మనం ఈ దశరథ జాతకథకు సంబంధించి ఎట్లయితే శిల్పాలు మనం చూస్తామో, ఘటపండిత జాతకథలో ఈ యొక్క వాసుదేవుడిని చాలా హైలైట్గా వాసుదేవుడిని ఒక వీరుడుగా, సూర్యుడుగా చూపించారు. అయితే అతన్ని తమ్ముళ్ళు అతన్ని మోటివేషన్ చేసేది ఘటపండితుడు. కానీ మొత్తానికి వంశమంతా అంతమైపోయిన తర్వాత నీతి కోసం అది చూపించారు. అంటే ఇక్కడ ఈ భాగవత కథని ప్రజలకు ఒక నీతి కథగా ప్రచారం చేసే క్రమంలో
అఖండ భారత్లో మొత్తం ప్రమోట్ అయింది. అయితే రాజులు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్టు రాజ నిర్ణయాలు గొప్పవి కాబట్టి అప్పట్లో రాజులు ఫస్ట్లో జాతకథలు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కాలంలో పెయింటింగ్స్ చిత్రలేఖనం చేయించుకుంటూ వచ్చారు. తర్వాత కాలంలో రంగస్థలం లెక్క కథలు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఈ రాజులు వజ్రయాన రాజులు వచ్చేసరికి శిల్ప సంపదని వాళ్ళు అంటే ఈ కథలని శిల్పాలు చెక్కించడం మొదలుపెట్టారు. ఈ శిల్పాలు చెప్పించే క్రమంలో ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క ఘటపండిత జాతక 454 జాతకథ మీరు చదువుకోవచ్చు, కానీ ఇది తెలుగులో చెప్తున్నాను, అది వేరే విధంగా ఉంటాయి, కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా శిల్పాలు చెక్కించుకుంటూ వచ్చి వజ్రయాన కాలం రాజులు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఈ జాతకథ బుద్ధునికి కన్నా బుద్ధుడు కాలం తర్వాత చెప్పిన నీతి కథలు ప్రియారిటీ ఇచ్చారు. వాళ్ళు ప్రజల్ని మోటివేషన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ప్రజలకి నోటికి చెప్పేదానికన్నా శిల్పాలు చూపిస్తే, అంటే పిక్చరైజేషన్, ఇప్పుడంటే సినిమాలు ఉన్నాయి, అప్పట్లో పిక్చరైజేషన్ శిల్పాలు చూపిస్తే ప్రజలు కూడా అబ్బా ఇంత అందంగా ఉండేవాడా వాసుదేవుడు, బలదేవుడు ఇంత బలమైన వాడా అని చెప్పేసి ఆ శిల్పాలలో చూపించడానికి ప్రయత్నం చేశారు. అది కాస్త ఎప్పుడైతే ఈ యొక్క తాంత్రిక యానం అంటే 9-10 శతాబ్దాల తర్వాత ఈ వైదిక ప్రభావం వచ్చిన తర్వాత వీటినే ఈ శిల్పాలని నమ్మించారు. అంటే ఈ శిల్పాలు కథల పరంగా చెక్కినవి కాదు, అప్పటికి నిజంగా జరిగినవి. వీళ్ళంతా భూమి మీద తిరుగులాడారు, వీళ్ళు జరిగిన కథలనే మనకు శిల్పాలు చెక్కించారు. కాబట్టి అప్పట్లో చాలా బలవంతులు, 4 తలలు 4 చేతులు, అంటే మానవ అతీతంగా విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి అప్పట్లో వీళ్ళందరూ దేవీ దేవతలుగా తిరిగారు. అందుకే పాపాలు పండాయి కాబట్టి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. మనము మాత్రం మిగిలాం. ఇక్కడ మనం కూడా వాళ్ళని స్మరించుకొని వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలుగా ఉంటే మనకి దేవుళ్ళు కనకరిస్తారు. కాబట్టి వాళ్ళ మధ్యన మేము రాయబారులము, మమ్మల్ని దాకండి ముందు, మీ గురించి మేము అక్కడ రెఫర్ చేస్తాము అని ఆరతులు బట్టి పల్లెలు పట్టుకొని ఈ శటగోపాలు పెడుతూ అక్కడ పోయి లోపల పోయి ఆయనకి ఆరతి బట్టి అయ్యా ఇట్లా గోత్రాలు చదివి పేరు చదివి ఈ మొత్తానికైతే ఎక్కడ ఏంటిది విద్యా వైద్య ఆలయాలలో పెట్టిన శిల్ప జాతకథలు ఇవి దేవీ దేవతలుగా ప్రచారం చేసుకుంటూ ముందుకు వచ్చారు. సో మిత్రులారా, ఇక్కడ మనము ఈ మహాకంసుడి ప్రస్థానం చూసుకుంటే ఘట పండిత జాతకథ అనే పేరుతో ఇది మహాభాగవతానికి రూపం దాల్చిన కథ. మీరు దీంట్లో మహాభాగవత కథ నుంచే జట పండిత జాతకథ వచ్చినొచ్చు కదా అంటే ఎస్, ఈ విషయాన్ని కూడా మీరు కంపల్సరీ మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే జాతకథలు బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా దాదాపు అంటే 900 సంవత్సరాలు 1000 సంవత్సరాల కాలంలో అవి ప్రమోట్ అయ్యాయి. అసలు సంస్కృతం ఇప్పుడు ఏదైతే భాగవతం కావచ్చు, రామాయణ మహాభారతాలు కావచ్చు, ఏవైనా కానీ సంస్కృత భాషలో రాయబడ్డాయి. అవన్నీ పాలి ప్రాకృత భాషలో రాయబడ్డాయి. పాలి ప్రాకృతం ప్రాచీనమైన భాషలు. సంస్కృత భాష 10వ శతాబ్దంలో ఇంప్లిమెంట్ అయిన భాష. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ భాష ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ముందు రాయబడ్డది అనేది తెలుసుకోవాలి. కాబట్టి భాషను బట్టి తెలుసుకోవాలి, శిల్పాలను బట్టి. నిజంగా ఇవన్నీ అప్పటికే హిందూ మతం వైదిక మతాలు ఉంటే మరి ఈ దేవీ దేవతల కోసం ఎందుకు మందిరాలు కనిపించలేదు, ఎక్కడ శాసనాలు రాయించలేదు, మరి రాజులు చెప్పాలి కదా ఇట్లా అని చెప్పేసి. కాబట్టి ఈ జాతక కథల ఆధారంగా తరువాత కాలంలో వీళ్ళు ఇప్పుడు వైదికుల ఆధారంలో శిల్పాలు 15-16 శతాబ్దాల తర్వాత వస్తాయి. అప్పుడు వరకంతా ఉన్న శిల్పాలు ఉన్న రాజులవే అని నేను చెప్తున్నాను. సో ఈరోజు భాగవతం అనే జాతకథ ఘట పండిత జాతకథ నుంచి 454 జాతకథ నుంచి ఇది కాపీ పేస్ట్ అయ్యిందని చెప్పడానికి నేను ఈ యొక్క వీడియో చేశాను మిత్రులారా. ఇందులో నేను చెప్పే విధానంలో కొంచెం తప్పులు దొరికొచ్చు, పదాలు స్పష్టంగా పలకలేకపోయిండొచ్చు. దీనిపైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు నాకు ఇవ్వండి. ఇంకా బెటర్ థింగ్గా మీకు నెక్స్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా. చివరిదాకా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున బుద్ధుడి యొక్క వందనాలు. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.